ఫ్రెండ్స్, ఈరోజు మనం కారపూస తయారు చేసుకుందామా? హోమ్ మేడ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. శనగపిండి తీసుకొని దీంట్లో కొంచెం వరిపిండి, సరిపడినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం నూనె మరగబెట్టి వేసుకోవాలి. కావాలంటే నూనె వేసుకోవచ్చు, నెయ్యి అయినా డాల్డా అయినా వేసుకోవచ్చు. దీనివల్ల ఆయిల్ మరగబెట్టి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. కలుపుకోవాలి. వీటినన్నింటిని ఇలా కలుపుకున్నాక వాటర్ వేసుకొని ముద్దలా కలుపుకోవాలి పిండిని. ఇలా పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఇలా పిండిని ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేడయ్యాక జంతికల గొట్టంలో చిన్న సైజు కన్నాలు ఉన్నది ఉంటుంది కదండి, దాంతో జంతికల్లో తిప్పుకోవాలి. ఈ పిండిని ఇలా జంతికల గొట్టంలో పిండిని వేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఆయిల్లో ప్రెస్ చేశాక 2 వైపులు కాలనివ్వాలి, వేగనివ్వాలి. 2 వైపులు వేగనివ్వాలి. 2 వైపులు వేగాక పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ నూనెలో పల్లీలు కూడా వేసి వేగించుకోవాలి. కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. ఇలా కరివేపాకు పల్లీలను వేగించుకొని దీంట్లో వేసుకోవాలి. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కారపూస రెడీ అయిపోయిందండి. మా కారపూస మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.